Hello, readers and listeners. Let's dive into అధీరానందన్ పార్ట్ 14. ఇద్దరూ మెల్లిగా రూమ్కి చేరుకున్నారు. మరో అరగంటకి ఆరాధ్యకి ఫీవర్ రాగా ఆది ట్యాబ్లెట్ ఇచ్చి తను వేసుకొని పడుకున్నాక ఆది కూడా సోఫాలో పడుకున్నాడు. నిద్ర కరువయ్యి ఆలోచనలు ఆకాశాన్ని తాకాయి. తర్వాత రోజు ఉదయమే లేచి రిసార్ట్కి వెళ్ళిపోయారు ముగ్గురు. ఆరాధ్య చాలా డల్ అయింది. ఫీవర్ వల్ల అనుకున్నారు కౌసల్య, రాజు. ఆరాధ్య ఆది బయటికి వెళ్ళినప్పుడు ధీరికి విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని, తనకి ఎప్పటికెప్పుడు విషయాలన్నీ చెప్పమని పదే పదే చెప్పింది. కానీ ధీరు భయం ఆరాధ్యపై ఉంది. ఒక్కతే తెలియని ఒక ప్రపంచానికి వెళ్తూ ఉండటంతో అక్కడ ఎంత మాత్రం సేఫ్టీ ఉంటుందో అర్థం కాక, కానీ ఆ విషయాన్ని చెప్పకుండా మనసులోనే అనుకున్నాడు ఆది మీద నమ్మకంతో. మరో రోజు అక్కడే గడిపి నేరుగా తనని ఎయిర్పోర్ట్ నుండి ముంబై ఫ్లైట్ ఎక్కించాలనుకున్నారు ఫ్యామిలీ అంతా కలిసి. మొదటిసారి వదిలి దూరంగా ఉండాల్సి రాగా అందరి మనసుల్లో బాధగానే ఉంది. జాగ్రత్త బంగారం అంది కౌసల్య. హా అమ్మ, నువ్వు ఏడవకు ముందు అంది ఆరాధ్య. రే జాగ్రత్త, ఫోన్ చేస్తూ ఉండు, టెంగి పగిలిద్ది నీకు అంది ఆదిని చూస్తూ. ఆది కూడా దిగులుగా మారాడు. నేను అత్తారింటికి వెళ్ళట్లేదురా, జస్ట్ ముంబైకే, అంత ఏడుపు అవసరం లేదు అంది. నిన్నెవడే చేసుకునేది అన్నాడు ఆది. అమ్మ చూడు మా అంది ఆరాధ్య ఏడుపు మొహం పెట్టి. ఊరికేలే బంగారం అంది కౌసల్య. ఇంకా వెనకేసుకునిరా, నీకు వాడు తప్పితే మేము కనపడం అసలు అంది కౌసల్యాన్ని చూస్తూ. అవునే, మా అమ్మకి నేనే ఎక్కువ అన్నాడు ఆది. రే ఇద్దరూ నోరు మూసుకోండి, అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మాట్లాడుకుంటే గొడవ పడతారు, పక్కన లేకుంటే మిస్ అయి మమ్మల్ని చావగొడతారు. రే అమ్ములు, ఇలా చూడు, ఇంతకు ముందులా వాడు నేను అక్కడ ఉండం. నీ గురించి నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. ఏవీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, జాగ్రత్త. ఇంకో 2 డేస్లో నేను ఆది వస్తాం, లాంగ్ వీకెండ్ ఉంది. జాగ్రత్తగా ఉండు, సరేనా అన్నాడు ధీరు. హా అన్నయ్య, సరే పద, నిన్నే పిలుస్తున్నారు అన్నాడు అనౌన్స్మెంట్ రావడంతో. హామా, సరే డాడీ, బాయ్ అన్నయ్య. బాయ్ రా పందిఫెలో అంది ఆరాధ్య ఆదిని చూస్తూ. ఆది తనని హత్తుకొని సారీ ఏ అని తనకి మాత్రమే వినపడేలా చెప్పి దూరం అయ్యాడు. మిగిలిన అందరూ హత్తుకొని మరో 10 నిమిషాల్లో వారి ఫ్లైటు ఉండగా ఆరాధ్య ఎక్కడంతో అక్కడి నుండి బయలుదేరారు. వీరు ఫ్లైట్ ఎక్కి ఆది వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళిపోగా కౌసల్య వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఏంట్రా అలా ఉన్నావు అన్నాడు ధీరు అప్పుడే రూమ్లోకి వచ్చి. ఏం లేదు అన్నాడు ఆది. వదిలేరా, అదో పీడకల్లా మర్చిపో, తను యూనివర్సిటీ మారిపోయిందంట. నీకెవరు చెప్పారు? ఇంకెవరు మెస్లో మన బ్యాచ్. అసలు తను ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిందిరా? ఏమో మనకెందుకు. కాదు ధీరు, ఆ రోజు వాళ్ళ నాన్న ఎలా మాట్లాడాడో విన్నావు కదా, మరి ఈరోజు తనని ఇక్కడి నుండి తీసుకుని వెళ్తే అర్థం ఏంటి? అసలు వీళ్ళ ప్లాన్స్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. అది మనం అలా ఆలోచించాలన్నా మనకు తట్టదు. వాళ్ళు ఎంతసేపు ఒకరిని తొక్కే పనిలోనే ఉంటారు కనుక వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనం అంత దిగజారి ఆలోచించలేంరా. ఏదేమైనా తను మన జీవితాల్లోకి రాకుండా ఉంటే బాగుండేది. వదిలేరా అన్నాడు ధీరు హత్తుకొని ధైర్యం నటిస్తూ. సీన్ కట్ చేస్తే ముంబైకి చేరుకున్న ఆరాధ్య తనని పిక్ చేసుకునేందుకు కారు రాగా ఎక్కి కూర్చొని వారి ఫ్యామిలీ గ్రూప్లో రీచ్డ్ అని మెసేజ్ చేసింది. కొత్త ప్రపంచం, కొత్త బాధ్యత, ఈ సిటీ నాకు ఎన్ని అనుభవాలను, ఎన్ని పాఠాలను, ఎన్ని అనుభూతుల్ని ఇస్తుందో అనుకుంది. ఆరాధ్య కారు ఆగటమే బయటికి చూడగా ఆ ఆఫీస్ వాళ్ళందరూ నిల్చొని ఉన్నారు. దాంతో ఒకసారి తన చీర సరి చేసుకొని, ఒకసారి మోము దర్పణంలో చూసుకొని కిందకి దిగింది. వెల్కమ్ మ్యామ్ అన్నాడు వేణు చేయిస్తూ. ఆరాధ్య నమస్కారం పెట్టింది. మ్యామ్, తను చీఫ్ అపాయింటింగ్ ఆఫీసర్ మధు, తిను చీఫ్ ఫైనాన్షియల్ హెడ్ నరేష్, తను జనరల్ మేనేజర్ సర్వం, ఈయన మేనేజర్ మల్లేష్ అన్నాడు అందరినీ పరిచయం చేయిస్తూ. నమస్తే అంది వారిని చూస్తూ. వెల్కమ్ మ్యామ్ అని బొకే ఇవ్వగా తీసుకొని డ్రైవర్కి ఇచ్చింది. క్యాబిన్కి వెళ్దామా అంది వేణిని చూస్తూ. ఎస్ మ్యామ్, రండి. టీమ్ లీడ్స్ అందరూ మీటింగ్ రూమ్లో రెడీగా ఉన్నారు. నాట్ నౌ అంది ఆరాధ్య నడుస్తూ. మేడం, ఒక ఫోటో ప్లీజ్ ఫర్ ద ప్రెస్. నాట్ నౌ ప్లీజ్ అంది ఆరాధ్య. ఇట్స్ మ్యాండేటరీ మేడం అన్నాడు వేణు. దాంతో ఆరాధ్య నిల్చుంది. తన వెనుక ఉన్నవి అక్షరాలు కాదు, తన భుజంపై ఉన్న బాధ్యత అనుకుంది ఆరాధ్య. RNN గ్లోబల్, దాని వెనుక ఆధీరా ధీరుది 8 ఏళ్ల కష్టం ఉంది. కెన్ ఐ గో అంది అతడిని చూస్తూ. ఎస్ మ్యామ్. టీమ్ లీడ్స్ ఉండేది కాకుండా ఇంకో మీటింగ్ రూమ్ లేదా అంది ఆరాధ్య. ఉంది మ్యామ్, మొత్తం 8 ఉన్నాయి. ఓకే, నా ఫ్లోర్లో ఉన్న మీటింగ్ రూమ్లో అందరూ కూర్చోమని చెప్పు. ఐఎమ్ కమింగ్ అంది తన క్యాబిన్కి వెళ్ళి. ఎస్ మ్యామ్ అన్నారు వాళ్ళు. ఆరాధ్య వాటర్ తాగి తన డెస్క్పై ఉన్న నేమ్ బోర్డ్ని తాకి అక్కడి నుండి నేరుగా మీటింగ్ రూమ్కి కదిలింది. అందరూ లేచారు. ప్లీజ్ సెట్ అంది కూర్చుంటూ. అందరూ కూర్చున్నారు. బోర్డ్ రూమ్, మొదటి రోజు ఎండీగా అందరూ సీనియర్లు కూర్చొని ఉన్నారు. CFOలు, COOలు, వైస్ ప్రెసిడెంట్ అందరూ పరిచయాలు అయ్యాయి.
అంతా చాలా బాగుంది. ఒక నిమిషం మౌనం తర్వాత టేబుల్ చుట్టూ చూడగా ఇంట్రొడక్షన్స్ అయ్యాయా అని అడిగింది. అందరూ అవును అని తల ఊపారు. ఇంకెవరైనా మిస్ అయ్యారా అంది ఆరాధ్య. కొంచెం కన్ఫ్యూజ్ అయిన సిఎఫ్ఓ నరేష్ లేదు మేడం, ఎవరూ మిస్ కాలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు అన్నాడు. తన కుర్చీలో కాస్త వెనక్కి ఒరిగి అలా అనిపించడం లేదు అంది. ఎవరికి ఏం అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కాస్త కంగారు, కాస్త కన్ఫ్యూషన్. మధు ఏమైంది మ్యామ్ అన్నాడు మొహం నిండా ప్రశ్నలతో. ఆరాధ్య సూటిగా వారి మూములను చూస్తూ ఈ టేబుల్ మీద ఒక్క మహిళ కూడా కనిపించడం లేదు, ఎందుకు అంది. ఆర్యన్ ఎన్ గ్లోబల్ 150 దేశాల్లో బిజినెస్ చేస్తుంది కదా, అందులో సగం మార్కెట్ మహిళలదే. అయితే నిర్ణయాలు తీసుకునే టేబుల్లో వాళ్ళెందుకు ఎవరు లేరు? మేడం, మేము మెరిట్ ద్వారా తీసుకున్నాం అన్నాడు నరేష్ ఆరాధ్యను చూస్తూ. మెరిట్కి లింగభేదం ఏమీ ఉండదు, కానీ అవకాశాలు మాత్రం చాలా సెలెక్టివ్గా ఉన్నాయి అనిపిస్తుంది. ఇది స్ట్రక్చరల్ ఇష్యూ, తప్పకుండా ఫిక్స్ చేస్తాను అంది. నెక్స్ట్ క్వార్టర్ కల్లా ఈ లీడర్షిప్ ప్యానెల్లో అట్లీస్ట్ 30% అంటే 30% మహిళల రిప్రజెంటేషన్ ఉండాలి. దీనికోసం హెచ్ఆర్ రిపోర్ట్ 48 గంటల్లో నా డెస్క్పై ఉండాలి అంది. గది మొత్తం సైలెంట్గా ఉంది. ఆ రూమ్లో ఉన్న మగవాళ్ళందరూ ఇబ్బందిగా కదలగా ఓకే, సీ యూ టుమారో, మీటింగ్ డిస్మిస్డ్ అని లేచి వెళ్ళిపోయింది ఆరాధ్య. మిగిలిన ఎవరూ ఆ గది నుండి కదలలేదు, ఒక్క వేణు తప్ప. గౌరవం, భయం రెండూ మొదలయ్యాయి వింతగా. ఈ ఎండి కేవలం అలంకారం కోసం కాదురా, ఏముంది పూర్తిగా 30 ఏళ్ళు లేవు, చూసుకుందాం అనుకున్నామా, మనం తక్కువ అంచనా వేశాం అని ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు. ఆరాధ్య నేరుగా లిఫ్ట్లో ప్రైవేట్ లాబీ నొక్కి తనకి అమర్చిన ఇంటికి వెళ్ళిపోయింది. బయట సెక్యూరిటీ చాలానే ఉంది. వారిని ఒకసారి చూసి డోర్ ఓపెన్ చేసింది. నేరుగా వెళ్ళి డోర్ లాక్ చేసుకొని కాయానికి స్వేచ్ఛనిచ్చి బాత్ టబ్లో దూరిపోయింది. అమ్మో, ఈ చీరని ఒక్క పూట కూడా హ్యాండిల్ చేయలేను నేను. ఈ ఆది దొంగమొహంగాడి కోసం చీరలు కట్టుకుందాం అనుకుంటే ఈ పందిగాడు నన్ను ఎండీ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంది ఆరాధ్య. అసలు వీళ్ళేంటి అందరూ ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నారు? అంతా నా కర్మ. మరో గంట వరకు అలాగే నిద్రపోయింది ఆరాధ్య. తర్వాత లేచి డ్రెస్ చేసుకుని కౌసల్యకు కాల్ చేసి మాట్లాడింది. ఆదికి చేయగా చెప్పే అక్కుపక్షి అన్నాడు ఆది. ఏంట్రా ఈ అంకుల్స్ మధ్య పడేసావు నన్ను అంది ఆరాధ్య. ఎలా ఉందిరా ఫస్ట్ డే అన్నాడు ధీరు వీడియో కాల్లో ఉండటంతో. బాగుందన్నయ్య, ఐఎమ్ ఫైన్. ఉంటుంది. ఏంటి అందరినీ వణుకుస్తున్నావంట అన్నాడు ఆది. ఏంటి అప్పుడే నీ దాకా వచ్చిందా న్యూస్? అంతేలే, ఎంతైనా నీ కంపెనీనే కదా, నీకు మోసుకొస్తారన్నీ. అన్నీ కట్ చేస్తాను చూస్తుండు, ఎందుకురా దీన్ని ఎండీ చేశాను అని తిట్టుకుంటావు అంది ఆరాధ్య. ఇంకా ఉంది, తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.